అందరికీ నమస్కారం. సూర్యుడి దయ వల్ల 2026లో ఈ రాసులకు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రంలోనికి, 16వ తేదీన ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. కేతువు నక్షత్రానికి బుధుడు అధిపతి కావడంతో సూర్యుడితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ధనస్సు రాశిలోనికి త్వరలోనే శుక్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారి జీవితంలో సంపద, సంతోషం, అనుబంధాలు నెలకొంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అందులో మొదటి రాశి మేషరాశి. వీరికి సూర్యుడి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. కొత్తగా బాధ్యతలను చేపడతారు. జీవితం పరుగులు తీస్తుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ప్రమోషన్ లభించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు భౌతికంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. ఇంట్లో బయట వీరికి అందరి నుంచి మద్దతు అనేది దొరుకుతుంది. ఐటీ రంగంలో ఉన్నవారు, కమ్యూనికేషన్స్, రచన, మీడియా రంగంలో ఉన్నవారికి ఈ సమయంలోనే ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి కూడా వీరికి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించడం వల్ల అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. ఇక మూడవ రాశి సింహరాశి. ఈ రాశి వారిలో సానుకూల ఆలోచనలు పెరిగి అన్నీ సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీ అవుతుంది, లేదంటే పదోన్నతి లభిస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవడంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి మంచి పేరును సంపాదించుకుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి మంత్రాన్ని జపించండి. దీనివల్ల శరీరం, మనసు బలోపేతమవుతాయి. దీనివల్ల అన్ని రకాల వ్యాధులు నిర్మూలించబడతాయి. ఈ పనిని అన్ని రాశుల వారు కూడా చేయవచ్చు.